తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై మనతో మాట్లాడడానికి బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. చెప్పండి, మీరు ఆశించిన ఫలితాలు సాధించారా? కొన్ని చోట్ల కూడా మీరు రావాల్సిన దానికంటే కూడా తక్కువ వచ్చినాయని చెప్పి. డెఫినెట్గా మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఒక రెఫరెండం అని చెప్పలేదు అన్నట్టు. అంటే మాకు 90% 100% సీట్లు వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొన్న ఢిల్లీలో చిట్చాట్తో మాట్లాడుతూ మాకు 60% 60% వస్తే చాలు అనుకుంటున్నాం. ఇప్పుడు ఏది ఏమైనా కూడా వీఆర్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. ఎందుకంటే గత ఎన్నికల్లో కంపేర్ చేస్తే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కానీ సీట్స్ కానీ మాకు బాగా రావడం జరుగుతుంది. కార్పొరేషన్స్ కూడా ఇప్పుడు వచ్చిన అంచనాల ఫలితాల ప్రకారం మేము ముందంజలో ఉన్నాం. కాంగ్రెస్, బీఆర్ఎస్, తర్వాత ఎంఐఎం ట్రైపార్టియేట్ అగ్రిమెంట్ అంటే ముగ్గురు కూర్చొని ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ స్ట్రాంగ్ ఉందో ముగ్గురు కలిసి పోటీ చేద్దాం, ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ ఉందో అక్కడ కాంగ్రెస్ ఉన్న ఎంఐఎం కలుసుకొని వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. అట్లా వాళ్ళ ముగ్గురు ఒక అగ్రిమెంట్కి వచ్చింది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీను గెలిచేటందుకు వారు ఎన్నో అడ్డంకులు పెట్టినారు. వారికి ఒకటే భయం, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో వస్తే హర్యానాలో, మధ్యప్రదేశ్లో, గుజరాత్లో, తర్వాత ఢిల్లీలో, తర్వాత రాజస్థాన్లో ఏ విధంగా పదే పదే భారతీయ జనతా పార్టీ 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు గెలుస్తుందో ఒక్క ఛాన్స్ కనుక ఇచ్చినామంటే మనం ఇక్కడ ఇబ్బంది అవుతుంది, వాళ్ళు మేకై కూర్చుంటారని చెప్పి ఇటువంటి కుట్ల రాజకీయం చేస్తున్న దానికి వాళ్ళ ప్రజలు మంచిదే మనకి ఇచ్చినారు. రామచంద్రరావు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ మంచిగా ముందు ఉంది. భవిష్యత్తులో కూడా మేము మంచి రిజల్ట్ తీసుకొస్తామని చెప్పి ఆశిస్తున్నాం. అంటే కేవలం ఎంఐఎం పార్టీ వేరే పార్టీకి సపోర్ట్ చేయడం వల్లనే మీరు ఓడిపోయారు అనుకోవచ్చా? ఇప్పుడు 3 పార్టీలు కలిసి వాళ్ళు ఎట్లా అంటే జస్ట్ ఆపడందుకు నేనేం ఇట్లా మామూలుగా చెప్తలేను, ఫ్యాక్ట్స్ చెప్తున్నాను అన్నట్టు. మీరు 2004 నుంచి 2023 వరకు 26 వరకు చూస్తే ఆ 2 పార్టీల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి ఫ్లిప్ ఫ్లాప్ అంటారు, ఒకరోజు మీ దాంట్లో ఒకరోజు మా దాంట్లో అన్నట్టు. అంటే నాయకులు వేరే కానీ పార్టీలు మారుతున్నారు, ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారు అన్నట్టు. అంటే ఎక్కడున్నా ఏమున్నా కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మనం అందరం కలిసిమెలిసి ఉంటామని, కలిసి ఉంటేనే కలిసి సులుగామనే దాని మీదే పోతున్నారు. దాని మీద వాళ్ళు ఇప్పుడు ఈ ప్రజలకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది అన్నట్టు. ఎప్పుడు చూసినా వీళ్ళే ఉంటారు కదా, ఏ పార్టీలో ఏ కాంగ్రెస్ నాయకుడు ఉంటాడో ఏ బీఆర్ఎస్ నాయకుడు ఉంటాడో తెలుస్తలేదు. అధికారమే ఒకటి ఇంపార్టెంట్ అని చెప్పి తెలుస్తుంది కనుక వారు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు 2 పార్టీలు అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 దాకా ఉంది, 2014 నుంచి 2023 దాకా బీఆర్ఎస్ పార్టీ ఉంది అన్నట్టు. సో సహజంగా వాళ్ళకి నాయకత్వం ఉంటుంది అన్నట్టు. మేము ఎప్పుడు అధికారం రాలేదు, మేము రాకున్నా కూడా ఒక మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి కూడా ఆశిస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి అట్లాగే కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులను కూడా బెదిరించే సందర్భంలో ఒక క్యాండిడేట్ కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే మేము అధికారమే లక్ష్యంగా, ఏదేమైనా కూడా మేము అధికారంలో ఉండాలని చెప్పి ఒక రాజకీయ కుట్రతో చేస్తున్నారు. తప్పితే ఏంటంటే ప్రజలు 100% వాళ్ళను మరి గెలిపించే పరిస్థితి లేదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు తప్పకుండా రాబోయే కాలంలో బుద్ధి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ గ్యారంటీస్ కానీ ఏమి ఇంప్లిమెంట్ అవుతలేవు అన్నమాట. ఇవాళ జనరల్గా ఎట్లుంటుందంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అనగానే చాలామంది సర్లే మనం లోకల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. అక్కడ నాయకుడు కానీ, కులం కానీ, లేకుంటే స్నేహితులు కానీ అట్లా ఇష్యూస్ పడుతుంటారు. బట్ మాకు మంచి ఫలితాలు ఇవాళ వస్తున్నాయి, మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి. కార్పొరేషన్స్లో గెలుస్తున్నాం అంటే ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి మేము భావిస్తున్నాం. మన అభివృద్ధిని కూడా కామెంట్ చేస్తూ చుట్టూ పాములు ఉన్నాయి, వాళ్ళు ఇప్పటిదాకా కాటేసి మొత్తం విషం నిండిపోయింది, మాకు విషం ఎక్కదు అనే సందర్భం కూడా మాట్లాడారు. ఇప్పుడు మేమైతే డెవలప్మెంట్ చేయడం మీద పోయినాం, వాళ్ళు విషము పాములు తర్వాత ఇంకేమేమో మాట్లాడుకున్నారు. వాళ్ళు రావైనా మా దగ్గరికి రావాలని చెప్పి అట్లా ఉన్నారు. మేమంటున్నాం అంటే మేము డెవలప్మెంట్ చేస్తున్నాం. మేము మేనిఫెస్టోలో కానీ చాలా క్లియర్గా చెప్పినాం, చార్జ్ షీట్లో కూడా చెప్పినాం. మీరు ఇచ్చిన హామీల గురించి ఏం మాట్లాడతారని చెప్పినాం. మేనిఫెస్టోలో మేము చాలా క్లియర్గా మేము వస్తే ఏం చేస్తామని చెప్పి మొత్తం చెప్పడం. అంటే మేము చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. మోదీ గ్యారంటీ అని చెప్పి కూడా మేము చాలా క్లియర్గా చెప్పినాం అన్నట్టు. బట్ లోకల్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు 3 పార్టీలు ఒక దగ్గర ఉందన్నట్టు. ఆ పార్టీల వల్ల మాకు కొంచెం నష్టం. ఎక్కడైతే గెలుస్తామనుకుంటున్నాం అక్కడ గెలవకపోవడం, ఎక్కడైతే గెలవలేదు అనుకుంటే గెలుస్తాం. సాయంత్రం రేపటి వరకు మాకు క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ కూడా రావడం జరుగుతుంది. భవిష్యత్తులో ఏం చేయాలి, దీన్ని ఎట్లా సరిదిద్దుకోవాలనే దాని మీద కూడా మేము ఒక మీటింగ్ పెట్టుకొని వీ విల్ కమ్ టు కన్క్లూజన్. ఓట్ షేరింగ్లో ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ బీజేపీ వైపు? ఇప్పుడు ఆల్మోస్ట్ 20% అనుకుంటున్నాం.
అంటే పోయినసారితో కంపేర్ చేస్తే మేము ఏంటంటే పెరుగుతున్నాం గ్రాఫ్. బీఆర్ఎస్ పార్టీ పైన 90% నుంచి వాళ్ళ 50% కూడా రాలేదు అన్నట్టు, 30%కి వచ్చింది. అంటే వాళ్ళు తగ్గుతున్నారు, మేము కొడుతున్నాడు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటున్నట్టు. సో అట్లా మేము ఏంటంటే మేము పెరుగుతున్నాం. సో భవిష్యత్ భారతీయ జనతా పార్టీ దాన్ని క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేసింది. అయితే ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మేము ఆశించిన ఫలితాలనే సాధించాము, కానీ ఎక్కడ మాకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఇప్పుడు తెలంగాణ ప్రత్యామ్నాయంగా ఏదైతే చెప్తున్నారో అదే విధంగా మేము ఇప్పుడు ఉన్నాం. ఇట్లా ఓట్ షేరింగ్ కూడా మాకు పెరిగిందని చెప్తున్నారు. అట్లాగే ఈ మూడు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కూడా బీజేపీ గెలుపు అవకాశాలను కూడా దెబ్బతీసింది. భవిష్యత్తులో మేమే ప్రత్యామ్నాయం అంటున్నారు. కొన్ని చోట్ల కూడా, కొన్ని రాష్ట్రాల్లో కూడా వార్డు మెంబర్గా లేని చోట్ల కూడా అధికారంలోకి వచ్చాము. అదేవిధంగా తెలంగాణలో కూడా మా గ్రాఫ్ పెరుగుతుందని చెప్పేసి కూడా బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.